ఏ సినిమాని థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. ఇక పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. ఇక పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి. ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్. అంటే సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ తినడానికా, సినిమా చూడటానికా? ప్రధానంగా సినిమా కోసం పోయిన వ్యక్తే కదా పాప్కార్న్ తినేది. మీరు పాప్కార్న్ మీద నెపం నెట్టి లేదంటే థియేటర్లలో మళ్ళీ ఇటు తిప్పుతున్నారు లాస్ట్కి. సినిమా హీరోలను వదిలేసి సినిమా టికెట్ల రేట్లను పెంచడాన్ని, ఆ ప్రొడక్షన్కి, సినిమా నిర్మాణ ఖర్చులని ఇవన్నీ డైవర్ట్ చేసే ప్లాన్ ఇది. పాప్కార్న్ మీదకి వాటర్ బాటిల్ మీదకి నెడుతున్నారు. మళ్ళీ ఒక రైతుకు, అదే పండించే రైతుకోమో పాప్కార్న్ క్వింటా 2000, ఒక డబ్బాలో ఇస్తే 750 రూపాయల. అది కూడా తప్పే అంటున్నా. ఒక వాటర్ బాటిల్ బయట తీసుకుంటే, కింద వాటర్ బాటిల్ తీసుకుంటే 20 రూపీస్, థియేటర్లో అయితే 100 రూపాయలు. ఇది ఎక్కడ న్యాయం? అందరు దొంగలేండి. అందరూ సినిమా థియేటర్ల కాడి నుంచి మొత్తం సినిమా తీసే హీరో అందరూ దొంగలే దీంట్లో. వీళ్ళు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించాలి, హీరోల రెమ్యునేషన్ తగ్గించాలి. విదేశాలలో షూటింగ్లు కాకుండా మన ఈ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి నచ్చిన ప్లేస్లు ఉన్నాయి, మంచి ప్లేస్లు ఉన్నాయి, ఇక్కడ తీసుకోవచ్చు.